హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈయన ఉల్లిపాయలు అమ్ముకునే వ్యక్తి అండి. ఈయన ఏంటంటే మొన్న ర్యాలీ చేశాం కదండి కాటవరం గ్రామంలో. అప్పుడు ఆయన అక్కడ నుంచి ఏం చెప్తున్నారంటే, నేను అసలు కవర్లు వాడను, ఇంకో ఈ సంచే వాడతాను. మా అబ్బాయి ఎంగేజ్మెంట్ అయ్యింది, ఆ ఎంగేజ్మెంట్కి ఈ సంచిలోనే గిఫ్ట్ ఐటెం కూడా పంచిపెట్టామని చెప్తున్నారండి. అయితే మీరు కవర్లు వాడరా అని అడిగానండి. వాడను అన్నారు. మరి ఉల్లిపాయలు కొంతమంది కవర్లు వేసేయమంటారు కదా, మరి మీరు ఇవ్వరా అంటే, లేదు కవర్లు వాళ్ళనే తెచ్చుకోమంటారు, నేను అసలు కవర్ ఇవ్వను, లోపల నుంచి ఏదో తెచ్చుకోమంటా అని చెప్తున్నారు. దేనికి పంచి పెట్టారు చెప్పండి. పెళ్లి ఫంక్షన్ కా? ఓకే ఓకే, ఇదే వాడతారా మీరు? ఓకే, మరి మీరు ఎందులో ఇస్తున్నారు ఉల్లిపాయలు? అవి ఎందులో ఇస్తున్నారు? కవర్లు వాడరా? ఎవరికి ఇస్తారు మరి ఉల్లిపాయలు? అవి ఎలా ఇస్తారు? వాళ్ళు సంచి తెచ్చుకోవాలా లేకపోతే ఇవ్వరా? వెరీ నైస్. అయితే ఓకే ఓకే ఓకే, అవునా? ఓకే, వాడంటే ఉల్లిపాయలు అమ్ముకునే ఆ వ్యక్తి దగ్గర ఎంత జ్ఞానం ఉందో చూడండి. నేను అసలు కవర్లు వాడను అని చెప్తున్నారు. అసలు ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తులు ఉండడం చాలా అరుదండి. అందులోనూ ఉల్లిపాయలు అమ్ముకునే ఆయనకి అంత మంచి జ్ఞానం ఉందండి. మీరు మరి కవర్లు అసలు అందులో పెట్టుకోలేదండి ఆయన. ఈ మధ్య అందరూ కూడా కవర్లు పెట్టుకుంటున్నారు, ఆయన పెట్టుకోలేదు. నేను అస్సలు ఇవ్వను, లోపల నుంచి ఏదో తెచ్చుకోవాల్సిందే, నేను అసలు ఇవ్వనని చెప్తున్నారు ఆయన. ఇలా ఉండాలండి నిజంగా. ఇలాంటి వాళ్ళ వల్లే భూమి ఇంకా సంరక్షింపబడుతుంది అనుకుంటున్నాం. అవునా అండి, మీరేమంటారు?